అమరావతి రాజధానికి సంబంధించి అన్ని పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ట్రంక్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 700 కిలోమీటర్ల పైగా ఉన్న ఈ ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తయితే అమరావతి రాజధానిలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళడానికైనా కూడా కనెక్టివిటీ వస్తుంది ముందు. వీటితో పాటు అధికారుల క్వార్టర్స్, హైకోర్టు జడ్జిల బంగ్లాలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బంగ్లాలు, కార్యదర్శుల బంగ్లాలు, తర్వాత ఎమ్మెల్సీ ఎంపీల క్వార్టర్స్, ఇవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో ఓపెన్ చేయబోతా ఉన్నారు. సరే, క్వార్టర్స్ నిర్మాణం అనేది తప్పనిసరి. అయితే అమరావతి రాజధానిలో మరోసారి నిర్మిస్తున్న హైకోర్టు భవనం 3,500 కోట్లు, మరొకసారి నిర్మిస్తున్న అసెంబ్లీ 4,000 కోట్లు, ఇక టవర్సు 4 టవర్సు దానికి ఒక 5,000 కోట్లు. వీటి నిర్మాణం మీద కేవలం వైసీపీలోనే కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఇప్పటికే అమరావతిలో హైకోర్టు చక్కగా నడుస్తూ ఉంది. దానికి అదనంగా కొన్ని సదుపాయాలు కావాలంటే కొంచెం పక్కన ఇంకొక కాంప్లెక్స్ నిర్మించుకోవచ్చు, ఎందుకంటే అది కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. ఇక ఇప్పటికే సచివాలయం చక్కగా ఉంది. ఆల్రెడీ 2016 నుంచి సచివాలయంలో 10 సంవత్సరాల నుంచి సేవలు అందుతా ఉన్నాయి. అసెంబ్లీ కూడా సచివాలయంలోనే ఉంది, మండలి కూడా సచివాలయంలోనే ఉంది. ఇప్పటికే హైకోర్టు ఉంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. మరలా నిర్మించాల్సిన అవసరం ఏముంది? 10,000 కోట్లు 12,000 కోట్లు ఖర్చు చేసి అనేది అటు వైసీపీతో పాటు అమరావతి రాజధాని రైతుల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. ఆ 3 భవనాలు వదిలేసి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే బాగుండేది అనేది కూడా చాలామంది అభిప్రాయం. అయితే ఆ 3 భవనాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణ దశలో అనేక విమర్శలు ఎదుర్కోవచ్చు, కానీ అవి నిర్మాణం పూర్తయి ఒకసారి ఇంటీరియర్ మొత్తం పూర్తయి అవి గనక వాడుకలోకి వస్తే కేవలం పరిపాలనకే మాత్రమే కాకుండా అమరావతి రాజధానికి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏదైనా ప్రతిష్టాత్మకంగా నిర్మించే దానికి సంబంధించి విమర్శలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకే అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న హైకోర్టు భవనం గురించి కానీ, మరలా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించుతున్న అసెంబ్లీ గురించి కానీ, టవర్స్ గురించి కానీ ఎక్కువ విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. ఆ నిర్మాణాలు మరో 3 సంవత్సరాల పాటు కొనసాగబోతా ఉన్నాయి. ఆ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇంటీరియర్ ఆ వర్క్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే నిర్మాణం 3 నెలలు పడితే ఏదైనా హౌస్ దాని ఫినిషింగ్ వర్క్ 4-5 నెలలు పడతాం. అలాంటి పరిస్థితుల్లో ఈ భవనాలు రాబోయే రోజుల్లో అనేక విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక్కసారి వాటిని కనుక విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే వాటిని స్వయంగా చూసిన తర్వాత ఎవరైనా అబ్బురపడాల్సిందే. అయితే ఈలోగా అనేక విమర్శల్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది అమరావతికి సంబంధించిన యువత కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిలో అన్ని సిటీస్ ఉన్నాయి, నవనగరాలు ఉన్నాయి, ఉపాధి అనే నగరం లేకుండా పోయింది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో వస్తే తప్ప. యూనివర్సిటీలు నడుస్తూ ఉన్నాయి. యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది హాస్టల్స్లో ఉంటారు. యూనివర్సిటీల్లో ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక మంచి ఫేమస్ యూనివర్సిటీ అయితే ఒక 1,200 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. పరోక్షంగా మరొక 200-300 మంది జీవిస్తారు దాని మీద, అంతే, అంతకంటే ఎక్కువ. ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఏదైనా ఐటీ కంపెనీ కానీ, ఐటీఈఎస్ కానీ, బీపీఓ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించింది కానీ ఏదైనా ఒక పరిశ్రమ వస్తే అమరావతి రాజధాని గ్రామాల్లో కూడా బీటెక్ చేసిన వారు దాదాపు 20,000 మంది ఉన్నారు. వారిలో ఒక 5-6,000 మంది హైదరాబాదు, బెంగళూరు, పూణే, చెన్నై ఇలాంటి నగరాల్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంకా బీటెక్ పూర్తి చేసి వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. అమరావతి రాజధానిలో అన్ని సిటీస్ ఉన్నాయి, కానీ ఎంప్లాయ్మెంట్ సిటీ అనేది మిస్ అయింది. అమరావతి రాజధానిలో జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి,
అనే విషయం మీద సిఆర్డీఏ కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి నారాయణ, మంత్రి లోకేష్ వీళ్ళంతా దృష్టి సారించాలి. ఇమీడియట్గా అమరావతి రాజధానిలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలి. మరో ఏడాదిలో మౌలిక సదుపాయాలు దాదాపుగా అన్ని అందుబాటులోకి వస్తాయి. ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఏ పరిశ్రమ అయినా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దయచేసి అమరావతి రాజధానిలో కూడా ఒక ప్రముఖ ఐటీ కంపెనీని ఏర్పాటు చేయండి. ఐటీ అనగానే మొత్తం విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, సరే డేటా సెంటర్లు మొత్తం విశాఖ వెళ్ళినా ఇబ్బంది లేదు. కానీ ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్నీ అవి కూడా విశాఖ నగరానికే వెళ్ళిపోతూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో కేవలం సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఈ భవనాలను నిర్మిస్తే అందులో పనిచేసే ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన దాకా ఉంటారు. రిటైర్డ్ అయిన తర్వాత వారికి ఇప్పటికే ఆ ఉద్యోగస్తులు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి వెళ్ళిపోతారు. మరి కొత్తగా సెటిల్మెంట్స్ అమరావతి రాజధానిలో ఎలా వస్తాయి? ఉద్యోగాలు కల్పించకుండా అమరావతి రాజధాని ఎదగదు. గోస్ట్ సిటీగా మారే ప్రమాదం ఉంది. ఒకసారి రాయపూర్ ఒకసారి వెళ్ళి చూడండి. సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడ పరిస్థితి ఏందో మీరు ఊహించండి. అలాంటి పరిస్థితులు దాపరించకుండా విజయసాయిరెడ్డి లాంటి గుంటనక్కలు చేసిన కామెంట్స్ నిజం కాకుండా ఉండాలంటే అమరావతి రాజధానిలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. అందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించండి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా మనం ఎన్ని చేసినా అది రాజధానికి ఎదగదు. హైదరాబాద్ నగరంలో ఈరోజు 1 కోటి మంది జనాభా నివసిస్తూ ఉన్నారంటే చదువుకున్న వాళ్ళకి పని ఉంటుంది, చదువు లేకపోయినా కష్టపడి పనిచేసే వారికి పని దొరుకుతుంది. హైదరాబాద్ నగరంలో ఉపాధి నగరం అది. హైదరాబాద్ వెళ్తే ఏదో ఒక పని దొరికింది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం దొరికింది. లేదు 4-5 నెలలు ట్రైనింగ్ తీసుకొని అక్కడే హాస్టల్స్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి అమరావతి రాజధానిలో. మొత్తం తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టడం వల్ల అమరావతి రాజధాని రైతుల్లో తీవ్రమైన నైరాశ్యం నెలకొంది. దీనికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించిన రైతులు కానీ, రాష్ట్ర ప్రజలు, ఏపీ ప్రజలు ఒకసారి ప్రతి వారు కామెంట్ చేయండి. అమరావతిలో మిస్ అయింది ఏంటి, అమరావతిలో లేనిది, అమరావతికి కావాల్సింది ఏంటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రయత్నం చేద్దాం.